రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏదైతే నిన్న విజయవాడ కేంద్రంగా కూడా జరిగినటువంటి దాడిని వ్యతిరేకిస్తూ ఇవాళ ఏపీ మొత్తం కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కార్యకర్తలు అందరూ రోడ్డుపై వచ్చి శాంతియుతమైనటువంటి నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ దాడి ఖచ్చితంగా కూడా టీడీపీ చేసినటువంటి దాడిగా కూడా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం దానిపైన మనతో మాట్లాడడానికి శ్రీకాళహస్తి సిట్టింగ్ ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డి. సార్, సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడి అది రాయల దాడా లేదా ఎయిర్ గన్తో చేశారని చెప్పి క్యాటర్బాల్తో కొట్టారని ఇలా అనేకం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా దాని దర్యాప్తులో నిమిత్తమైనటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ దాడిని? అదేవిధంగా ఇవాళ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు అందరూ కూడా చేస్తున్నటువంటి నిరసన అంటే ఈ దాడిని ఖచ్చితంగా ప్రతిపక్షమే చేపించిందని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకెవరికి ఉంటుందండి? ఎవరికి ఉంటుంది? కొన్ని నాకు అపోజ్ ఇస్తున్నారు, వాడికి నాకే గలహ జరుగుతూ ఉంటుంది. ఈరోజు ప్రజాధనం అందులో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే 1 గంట మధ్యాహ్నం 12 గంటలు ఎండలో కాలిపోతుంటే పైన ఒక అరగంట నిలబడితే పడిపోతున్నాం. నేను ఎమ్మెల్యే మొన్న ఒక రోజు లేకపోయినా ఆయన పక్కన నేను ఆ స్పందన చూసి మామూలుగా మనం సాయంకాలం వస్తే ఇంట్లోంచి బయట వచ్చి రోడ్లో ఒక అరగంట ఉండేసిపోతాం. మిట్ట మధ్యాహ్నం మనం కొందరు వడదెబ్బకు కూడా చచ్చిపోతారు, నేను కాదంటాను. అయినా తట్టుకొని జగన్మోహన్ రెడ్డిని చూడాలని అంత ప్రజాదానం వచ్చే కాడికి తట్టుకోలేక దీన్ని ప్లాన్ చేసి అది నాకు ఈ కొత్త ఐటెంతో కొట్టారనిపిస్తుందండి. అది ఏదో సంథింగ్ ఫారిన్ నుంచి తెప్పించుకొని వచ్చినట్టుంది. ఆ ఆయుధం ఏందో తెలియటం లేదు. అంత పవర్ఫుల్గా వచ్చి ఇక్కడ కొట్టి ఎందుకు ఇక్కడ కొట్టాలంటే క్రికెట్ ఆడేప్పుడు ఇక్కడ మనం హెల్మెట్ పెట్టుకుంటాం, ఇక్కడ తగిలితే చచ్చిపోతాం. బాక్సింగ్ ఆడేప్పుడు ఇక్కడ మనం హెల్మెట్ లాంటి ఒకటి పెట్టుకుంటాం, ఎందుకు ఇక్కడ తగిలితే చచ్చిపోతారు బంచి పడితేని. ఈ ప్లేస్లో కొట్టాలని ప్లాన్ చేశారు. అది మిస్ అయ్యి ఇక్కడ తగిలింది. ఇక్కడ తగిన కన్ను ఉంటుంది. 2 ఇంచులు కిందకు పోయినా కూడా కన్నుగోలేదు. కాబట్టి సంపాలని ప్రయత్నం చేశారు. అసలు ఆ ఆయుధం ఎక్కడిది, ఏ ఊరు నుంచి వచ్చింది, ఏ దేశం నుంచి వచ్చింది, దీని మీద ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ కొడుకు మీద ఎంక్వైరీ చేయాలి ఖచ్చితంగా. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు. ప్రజలని దగ్గర ఎన్నుకున్న సీఎంకే ఎంత పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు ఎంత కుట్ర బంతున్నారు చూడండి. ఎంత కుట్ర బందితే ఒక ఎమ్మెల్యేని తాకాలంటేనే భయపడతారు, నా జీవితం అయిపోతుందని. ఒక కార్యకర్తను తాకాలంటే భయపడతారు, ఒక ఎమ్మెల్సీ తాకాలంటే, ఒక మినిస్టర్ తాకాలంటే భయపడిపోతారు. అటువంటిది ఒక సీఎం మీద వాళ్ళు అటాక్ చేశారంటే నన్ను అడిగితే ఇది కూడా సంపాలని ఆలోచనతో చేసింది. అంటే ఒకేసారి అయిపోతే క్లియర్ అయిపోతుంది అనుకున్నారు. కాదు, జగన్మోహన్ ప్రతి దగ్గర గుండెల్లో జగన్మోహన్ రెడ్డి, పేదవాళ్ళు గుండెల్లో అందరూ జగన్మోహన్ రెడ్డిలే. ఒక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కదా, అన్ని పేదవాడి ఇంట్లో కూడా జగన్మోహన్. ఇది పెత్తందారులకి పేదవాడు జరుగుతున్న యుద్ధం. ఇది మామూలు బ్రిటిష్ కాలం నుంచి జరుగుతున్న యుద్ధం. ఇది అప్పటి నుంచి కూడా పెత్తందారులకి ఇది ఈ రోజుతో ఆగేది కాదు. వాళ్ళ కోరిక ఏంటంటే జగన్మోహన్ రెడ్డి భూమి మీద ఉండకూడదు, ఏమైనా చేసి పంపించాలనుకున్నారు. కానీ భగవంతుడు ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళే కాపాడుతారు. కాబట్టి మనం ఒక మాడికాయని కొట్టాలన్నా 10 సార్లు కొడితే కూడా కింద పడుతుంది. అటువంటి అంత లాంగ్ షాట్ నుంచి కొట్టారంటే ఆ ఆయుధం నాకు తెలిసి ఏమన్నా టెర్రరిజం కంట్రీ నుంచి ఏమైనా తీసుకుని వచ్చారా ఏదో నాకు డౌట్ వస్తున్నది. అది నాకు ఆ ఆయుధం టెర్రరిజం సంబంధించిన ఆయుధం అనిపిస్తున్నది. ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ పెట్టాలని తెలియజేస్తాను. రాత్రి సమయంలో ఖచ్చితంగా కరెంటు కూడా ఆపివేసి అంత గన్ షాట్గా కరెక్ట్గా ఎగ్జాక్ట్ పాయింట్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏం చేయడం అనే దాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఎవరికి సాధ్యపడదు. సాధారణంగా కూడా రాయి విసిరితే అది తగలదు లేదా మిస్ అవుతూ ఉండేటువంటి పరిస్థితి. ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డికి తగిలే విధంగా జరిగినటువంటి ఘటన ఏ విధంగా చూడాలి? ఎలాంటి అనుమానం కలుగుతుంది? ఇప్పుడు 100కి 100% కుట్ర, 100కి 100% ప్రతిపక్షం చేశారు. ఎందుకు చేశారంటే జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేస్తే చాలు అనుకొని కొట్టడంలో పక్కన ఎమ్మెల్యే మన సీనుకు కూడా తగలటం జరిగింది. ఎంత పవర్ అయితే అది అసలు నాకు ఇప్పుడే డౌట్ వస్తున్నది. వాళ్ళు ఏ కంట్రీ నుంచి తెప్పించారు? అది ఆ ఆయుధం ఏందనేది మాకు బయటపడాలి. అది నాకు తెలిసి ఉగ్రవాదుల దగ్గర ఉండే ఆయుధాలు ఉంటాయి, లేదా నెక్స్ట్ స్టేట్ల దగ్గర ఉండే ఆయుధాలు ఉంటాయి. లాంగ్ షాట్ నుంచి కొట్టాలంటే దీని వెనకాల పెద్ద కుట్ర జరగకుండా దీని మీద దయచేసి మనం, ఎందుకంటే ప్రజలందరి దగ్గర నుంచి సమాధానం ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఏంది సీఎం ఒకసారి నీ పరిస్థితి వచ్చిందంటే నార్మల్ మనుషుల పరిస్థితి ఏంది అన్యాయం? అంటే చంద్రబాబు నాయుడికి రాజకీయం కోసం మనుషులు చంపేస్తాడా? ఏంది కల్చర్? ఇది బాగలేదని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి దీని మీద సీరియస్గా పెట్టి ఖచ్చితంగా దొరకతారు. ఎవరినో ఒకటి లోపల పోతారు ఖచ్చితంగా. ఎన్నికల సమయం దగ్గర పడుతుంది, అతి తక్కువ రోజులు ఉన్నాయి, ఇంకా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అనేకం ఉన్నాయి. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి? అదేవిధంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటికే సీరియస్ అయింది, దాడిపైన ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వమని ఆదేశించింది. సో కేంద్ర ఎన్నికల సంఘానికి కావచ్చు, ప్రతిపక్షం పైన ఫిర్యాదులు ఏమన్నా ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా మీ పార్టీ నుంచి? ఖచ్చితంగా ఎవరు చేశారో పోలీసు తన పని తను చేసుకొని పోతుంది. మేము వాళ్ళ కుట్రలో కొత్తంతాలు మా దగ్గర ఏమీ లేదు. మేము
ప్రజల కోసం నిలబడు. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. కానీ అంత జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం చూసారా? నిజంగా ఆ నడత, ఆ పరిస్థితి చూశారు మీరు. నా బోట పడిపోయి ఉంటారు. నేనైతే కళ్ళు పడిపోయి ఉంటాను కింద. ఎవడైనా కూడా పడిపోయి ఉంటాం, పడిపోయి అల్లాడిచ్చేసి ఉంటాం. కాబట్టి అది ఖచ్చితంగా కుట్ర. దీని మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ కావచ్చు, ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా సరే దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడంతా ఎన్నికల కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని అసలు ఆయుధం ఏందనేది బయట పెట్టాలి ఫస్ట్ అని తెలియజేస్తున్నాను. వాళ్ళ మీ అధినేతకి 3 కుట్లు పడ్డాయి. పరామర్శించడానికి వెళ్తున్నారా చూడడానికి? ఎందుకంటే మేమందరం పోయి ఉండే బాధల్లో పోయి ఇబ్బంది పెట్టడం బాగుండదు. మేము ఉండే రాష్ట్రం అంతా బాగుంటే కోట్ల మంది పోవాలి. నేను పోయినాననుకో మా ఊళ్ళో కార్యకర్తలు మేము వస్తూ ఉంటారు. కార్యకర్తలు బయలుదేరినారనుకో మేము ఎవరు ఇంకా ఉండే ప్రజలంతా మేము వస్తామంటారు. అట్లా లెక్కలు వేసుకుంటే కొన్ని వేల బస్సులు, కొన్ని లక్షల బస్సులుగా నుంచి బయలుదేరినాయంటే అందరూ కూడా ఇబ్బంది అవుతుంది. అందుకే అభిమానిస్తారు. ఆయన టీవీలో చూస్తే దేవుడు భగవంతుడు కూడా అవుపడ్డు. మన ఇంట్లో ఫోటో పెట్టుకొని చూస్తాం. ఆ భగవంతుడిని టీవీలో ఫోటో పెట్టి చూస్తున్నాం. ఆయన పడే ఆ నొప్పి ఎంత అనేది అది దేవుడు కూడా సహించడు. దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. జగన్మోహన్ జోలికి వచ్చాడు ఏమైపోయినారో అందరికీ తెలుసు. ఇది కూడా త్వరలో జరుగుతుంది తెలియజేస్తాం. కొంతమంది టీడీపీ నేతలు ఇది ఒక సినియాట్రిక్ డ్రామా అని చెప్పి కామెంట్ చేస్తున్నారు సార్. వాడు మోహన్ రమ్మనిట్ట నేను చెంప దెబ్బ కొడతా, తట్టుకోమని చూద్దాం. ఒక గో మీద గొద్ద కొత్త ఏందండి అంత పెద్ద దాంతో మనిషి చంపేదానికి ఇంకా కూడా ఎందుకంటే డ్రామాలు ఆడతారు. ఏందండి అయితే మేకప్ సినిమాలు అనుకున్నారా? సినిమా థియేటర్లు అనుకో మేకప్ వేసుకుని అమ్మాయి అబ్బాయి బయట ఆడేదానికి. ఇది రియల్ జీవితం. ఒక సీఎం మీద అటాక్ చేస్తున్నట్టు ఏందండి? అంటే ఓకే నువ్వు నన్ను అటాచ్ చేస్తాను గమ్మంట చంపేనా నేనైతే ఇంక పెట్టను రారా రేపు తెలుసుకుందారా అంట. జగన్మోహన్ రెడ్డి గారు గమ్మని వదిలేశాడు. అర్థమైంది నీకు? ఓపెన్గా చెప్తాను నేను. ఏవుడైనా సరే చిన్నోడైనా వచ్చి అటాక్ తగలుతూ ఉంటే గమ్మనే ఉంటాడా? కావాలని కొట్టించుకుంటాడా? కావాలని ఏమన్నా చేస్తే ఏమన్నా అన్యాయం ఉంది. ఇంత కన్ను పోయి ఏందన్నది? ఒక 2 అంగుళాలు ఒక్క తగులుంటే కన్ను పోతుంది అన్న. ఇక్కడ తగులు చచ్చిపోతాడన్న. చచ్చిపోయే దాన్ని కూడా ఏదైనా జోక్ తీసుకుంటారు. ఏందన్న ఈ అన్యాయం ఈ రాష్ట్రంలో? ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా భగవంతుడు తెలియజేస్తున్నాను. సో అది మొత్తం మీద సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రతిపక్షాల కుట్ర. చంద్రబాబు చేసినటువంటి ఇది ఒక హత్యాయత్నంగానే తాను పేర్కొంటున్నాను. అదేవిధంగా ఏదైతే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఒక సినియాట్రిక్ డ్రామా అని చెప్పి అనడాన్ని ఖచ్చితంగా తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఆయన ఖండిస్తూ ఎవరైనా కూడా నిజంగానే ప్రాణాపాయ స్థితికి తెచ్చుకునే విధంగా కూడా ఇలాంటి డ్రామాలు ఆడుతారా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా సినియాట్రిక్ డ్రామా అని చెప్పి కామెంట్లు చేయడం అనేది నిజంగా బాధాకరం. ఇలాంటి సిచ్యువేషన్ ఏపీలో మరోమారు రాకుండా ఉండాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ కూడా రక్షణగా నిలవాల్సినటువంటి పరిస్థితి. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిపై ఇవాళ దాడికి అత్యాయత్నానికి పాల్పడినటువంటి టీడీపీ కావచ్చు మిగతా పార్టీలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఓడించి మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అదేవిధంగా దాడికి పాల్పడినటువంటి వ్యక్తులపైన పోలీసులు దర్యాప్తు చేపట్టి అంతకుని వెంటనే కూడా కనుగొనేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఎల్లైతే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV శ్రీకాళహస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.